ఏది అయినా ఆచి చికెన్ మసాలా. ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ముంబైలో విజయవంతంగా సర్జరీ జరిగింది. ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో ఆయన భుజాల రొటేటర్ కఫ్ గాయాలకు సంబంధించి డాక్టర్లు ఆపరేషన్ చేశారు. 2 భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే నొప్పి తీవ్రంగా ఉంటుందని భావించిన డాక్టర్లు తొలుత కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ఈ సర్జరీ దాదాపు 3.5 గంటల పాటు సాగినట్లు సమాచారం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాక్టర్ల వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ రొటేటర్ కఫ్ సమస్యతో బాధపడుతున్నారు. భుజం సజావుగా పనిచేయడానికి సహాయపడే కండరాల సముదాయాన్ని రొటేటర్ కఫ్ అంటారు. ఈ భాగంలో గాయాలు లేదా చీలికలు ఏర్పడితే చేతిని పైకెత్తడం, బరువులు మోయటం వంటివి చేస్తే సాధారణ కదలికలు చేయటమే కాకుండా తీవ్ర నొప్పి కూడా కలుగుతుంది. ఇలాంటి గాయాలను నిర్లక్ష్యం చేస్తే సర్జరీ తప్పనిసరి అవుతుంది. ఇలాంటి తీవ్రమైన గాయాలే పవన్ కళ్యాణ్ కు ఉన్నాయని వైద్యులు గుర్తించారు. పవన్ కళ్యాణ్ భుజాలకు సంబంధించిన సమస్య కొత్తది కాదు. 2016లో ఆయనకు భుజానికి గాయమైంది. ఆ సమయంలో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినప్పటికీ రాజకీయ ప్రజా కార్యక్రమాల కారణంగా అది కుదరలేదు. ప్రథమ చికిత్సతోనే సరిపెట్టుకుని తిరిగి ప్రజల్లోకి వెళ్లారు. దీంతో మొదట చిన్నదిగా ఉన్న సమస్య క్రమంగా తీవ్రమైంది. 2018లో నిర్వహించిన పోరాట యాత్రలో వేలాది మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ను దగ్గరగా కలిసేందుకు ఉత్సాహం చూపించారు. కరచాలనం చేయటం, చేతులు పట్టుకుని లాగటం, సెల్ఫీల కోసం దగ్గరకు రావటం వంటి సందర్భాలు చోటు చేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో అప్పటికే గాయపడిన భుజాలపై మరింత ఒత్తిడి పడింది. నొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ ప్రజల అభిమానాన్ని కాదనలేక పవన్ కళ్యాణ్ కొనసాగించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల తర్వాత రైతుల సమస్యలపై పర్యటనలు, అనంతరం వారాహి యాత్ర, గత సార్వత్రిక ఎన్నికల ప్రచారం, ప్రతి కార్యక్రమంలోనూ అభిమానుల సందడి కొనసాగింది. పవన్ కళ్యాణ్ తో షేక్ హ్యాండ్ చేసేందుకు అభిమానులు చేతులు గట్టిగా పట్టుకుని లాగటం వల్ల భుజాల గాయాలు మరింత తీవ్రమయ్యాయి. అయినప్పటికీ నొప్పిని భరిస్తూ ఆయన రాజకీయ కార్యక్రమాలను కొనసాగించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్లో ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకునే సమయంలో నిర్వహించిన వైద్య పరీక్షల్లో భుజాల పరిస్థితిని కూడా పరిశీలించారు. అప్పుడు 2 భుజాల్లోనూ రొటేటర్ కఫ్ ఇంజురీస్, కండరాల చీలికలు తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలతోనూ పవన్ కళ్యాణ్ రోజువారీ కార్యక్రమాలు నిర్వహించడంపై వైద్యులు ఆశ్చర్యానికి గురిచేసినట్లు సమాచారం. అప్పుడే వీలైనంత త్వరగా శస్త్రచికిత్స చేయించుకోవాలని సూచించారు. వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయాలని సూచించినప్పటికీ ముందుగా నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాలు, అధికారిక బాధ్యతలు ఉన్నందున వాటిని పూర్తి చేసిన తర్వాతే శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. బాధ్యతలను మధ్యలో వదిలేయకుండా ముందుగా ప్రజా కార్యక్రమాలు పూర్తి చేసిన తరువాత ఆసుపత్రిలో చేరతానని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఇకైతే శుక్రవారం ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేరిన పవన్ కళ్యాణ్ కు డాక్టర్లు అన్ని రకాల టెస్టులు చేశారు. ఇక ఉదయం కుడి భుజంలోని దెబ్బతిన్న రొటేటర్ కఫ్ కు సర్జరీ చేశారు. దాదాపు 3.5 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని వైద్య బృందం వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, కోలుకునే ప్రక్రియలో ఉన్నారంటున్నారు. రెండు భుజాలకు ఒకేసారి శస్త్రచికిత్స చేస్తే చేతులను పూర్తిగా కదిలించలేని పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని వైద్యులు భావించారు. అందుకే ముందుగా కుడి భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు. ఎడమ భుజానికి సుమారు 2 నెలల తర్వాత మరో శస్త్రచికిత్స నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటి వరకు ప్రత్యేక ఫిజియోథెరపీ, విశ్రాంతి, వైద్య పర్యవేక్షణ కొనసాగనుంది. రొటేటర్ కఫ్ శస్త్రచికిత్స అనంతరం కోలుకోవటం ఒక దీర్ఘ ప్రక్రియ. కొన్ని వారాల పాటు భుజానికి ప్రత్యేక సపోర్ట్ ధరించాల్సి ఉంటుంది. అనంతరం వైద్యుల సూచనల మేరకు ఫిజియోథెరపీ ప్రారంభమవుతుంది. కండరాల బలం తిరిగి రావటానికి కొన్ని నెలలు పట్టే అవకాశమూ ఉంది. ఈ దశలో వైద్యుల సూచనలను ఖచ్చితంగా పాటించడం అత్యంత అవసరం. సర్జరీ విజయవంతంగా పూర్తవడంతో జనసేన పార్టీ శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, పలువురు రాజకీయ నాయకులు ఆయన్ను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.